ఏ మూవీ బ్రో? ఇప్పుడే గామి చూసా అన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ 3D ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం 4 జోనర్స్ ఉంటాయి. ఆ 4 జోనర్స్ నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది, సస్పెన్స్లో ఉంటుంది. సెకండ్ పార్ట్ మొత్తం హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. చాలామంది 6 years కష్టపడ్డారు అన్న. మనం ఒక్క చిన్న మాటలో బాగాలేదని చెప్తే ఎట్లుంటుంది అన్న. ప్రతి ఒక్కరు బాగాలేదని చెప్తున్నారు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. బోర్ కొట్టదు. ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో చూడాల్సిన మూవీ అన్న. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. హీరో యాక్టింగ్ మాత్రం పీక్స్ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న ఇది. విజువల్స్ కానీ ఆ కేక్ అన్న, వాళ్ళు 6 years కష్టపడినందుకు ఫలితం మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చిందన్న. టోటల్గా బాగుందంట 10.కి 9.5 ఇస్తా అన్న రేటింగ్. ఎట్లుంది భయ్య? అంటే ఈ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ ట్రై కానీ చేశారన్న. కొత్త జోనర్ ట్రై చేశారు కానీ వర్త్ అన్న. ఫస్ట్ సినిమాలంతా హిట్ కొట్టకపోవచ్చు కానీ ఈ స్టోరీకి క్యారెక్టర్ కానీ వర్తబుల్ ఉంటారు. వర్తబుల్ అన్న. వర్తబుల్ కేక. వాళ్ళు కష్టపడినందుకు ఒక రేంజ్లో ఇచ్చాడన్న. ఒక విజువల్కి వెళ్ళిపోతాం, ఒక డైమెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా కూడా ఉంటారా. ఒక మొత్తం ఒక స్టోరీ మొత్తం ఒక ఫ్లవర్ గురించి ఉంటుంది అన్న. ఒక మష్రూమ్ గురించి ఉంటుంది. ఆ మష్రూమ్ కోసం మొత్తం సర్కిల్ అవుతుంటుంది అన్న స్టోరీ మొత్తం. ఓకే, విశ్వసేన అంటే ఫలక్నామా దాస్ గుర్తొస్తుంది. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన ఫలక్నామా దాస్ని ఈ స్వామీజీ గెటప్లో అంటే గోరా గెటప్లో చూస్తే ఎట్లా ఏమనిపిస్తుంది? అంటే అన్న కొత్త జోనర్లో చూసామన్నా. చూడని వాళ్ళకైతే ఒక రేంజ్లో అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. పీక్స్ లెవెల్. వాళ్ళ కష్టపడినందుకైతే వర్తబుల్ అన్న. బోర్ అయితే కొట్టదు సినిమా. అన్నో కోట్లు పోసారన్న దీనికి. ఒక రేంజ్లో వచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు బాలేదు అంటే ఏందన్న. కేక్ అన్న. ఒపీనియన్ వాళ్ళది. పీక్స్ అన్న. సినిమా అయితే వర్తబుల్ అన్న. కేక్ రేటింగ్ 10కి 9.5 ఇస్తా అన్న నేను. పీక్స్ ఆ 5 కూడా కొంచెం అట్ట అనిపించిందని 5 తగ్గించినాను అంతే. థ్యాంక్ యూ. గామి మాత్రం ఒక విజువల్ వండర్ అన్న. నాకు ఇది ఒకటైతే ఏమనిపించింది అంటే సినిమా పరంగా వస్తే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్. నాకు డైరెక్షన్, మెయిన్ థింగ్ సినిమాటోగ్రఫీ నచ్చింది. గ్రాఫికల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరూ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. నాకు ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దేవి అమ్మోర్ సినిమా చూసినప్పుడు, ఆ విజువల్స్ థియేటర్లో చూసినప్పుడు ఎట్లయితే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినానో ఈ మూవీ చూసినప్పుడు అట్లానే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత చిన్న బడ్జెట్లో అంత పెద్ద విజువల్ తీసిర్రు. 6 years కష్టపడ్డారు కాబట్టి దాని గురించి వచ్చిన అయితే సాటిస్ఫై అయినా. 3 stories నడుస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, హీరో క్యారెక్టర్. ఈ మూవీ చూసుకుంటే టోటల్ గ్రాఫిక్స్ మీద నడిచింది. అవును, ఎట్లుంది గ్రాఫిక్స్? అదే అంటున్నా, గ్రాఫికల్ వండర్ అంటున్నా. గ్రాఫిక్ మూవీ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఫైట్స్ లేవు అలాంటి కమర్షియల్ మూవీలో ఏవైతే ఉంటాయో, ఆ ఫైట్స్ అయినా సరే, 3 songs అయినా సరే, అవి పక్కకు పెడితే అవి కూడా బోర్ కొడుతుంటాయి. అట్లా ఆ తరగాల ఈ మూవీ మాత్రం నాకు మంచి ఫీల్ గుడ్ మూవీ. అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా రండి, మంచి ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. గామి అంటే అది ఏమంటారు, ఒక దారి అని చెప్పేసి చెప్పిండు ఆయన. ఫస్ట్ గమ్యం చేరుస్తుంది అదే చెప్పేసి ఒక మీనింగ్ఫుల్ చెప్పిండు. ఆ గామి పెట్టడం కూడా మంచి సాంస్కృతిక వర్డ్లోకి వెళ్ళి తీసి పెట్టిండు. నాకైతే చాలా మంచి అనిపించింది అన్న మూవీ అయితే. గజనీ మూవీతో ఎందుకు పోలుస్తారన్న? గజనీ వేరు, అది ఇది వేరు. గజనీ అసలు అది వేరే జానర్, ఇది వేరే జానర్. యానిమల్స్ అంటే ఒక లయన్ లాస్ట్ ఒక 10 minutes ఉంటుంది. లాస్ట్ 20-25 minutes మాత్రం మిమ్మల్ని ట్విస్ట్లతోటి చంపేస్తాడు డైరెక్టర్. ఫస్ట్ చూసిన సినిమా ఒక లెక్క ఉంటుంది, 20 minutes లాస్ట్ 20 minutes వేరేలాగా ఉంటుంది. ఎట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏమైనా ఫైట్స్ కానీ ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫైట్స్ అంటే ఒక లాయన్ తోటి ఉంటుంది. ఆయన ఏదైతే స్ట్రగుల్ అవుతుంటాడో ఒక గమ్యాన్ని చేరడము, అదొక స్ట్రగుల్ చూపిస్తుంటాడు. ఫైట్స్ అయితే ఏముండదు దీంట్లో. మనకు మధ్యలో ఏమంటారు, కొంచెం హారర్ జానర్ ఫిలిమ్స్ లాగా అనిపిస్తుంటుంది. సో ఈ క్యారెక్టర్ చూసుకుంటే, ఈ గెటప్ చూసుకుంటే ఎట్లున్నాడు? విశ్వక్సేన్ గారు అఘోర క్యారెక్టర్ లాగానే ఉన్నాను. నాకైతే అఘోర వాళ్ళు ఎట్లుంటారో నాకు అట్లా అనిపించింది. ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, రివీల్ చేస్తే స్పాయిలర్ అయితే ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేసుకొని దాని తర్వాత బయటకు వెళ్తాం మనము. నాకైతే మంచి అనిపించింది సినిమా అయితే. సైకలాజికల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, ఒక మామూలు సాంగ్స్ ఉంటాయి, దేవుని పాటలు వస్తుంటాయి మధ్యలో. అది కూడా గూస్ బంప్ తెప్పిస్తుంటాయి. శివుని పాటలు మాత్రం వస్తుంటాయి, అసలు వేరే లెవెల్ అన్న. ఈ మూవీ ఇన్వెస్టిగేషన్ అట్లా ఏముండదు. ఇన్వెస్టిగేషన్ అంటే ఆయన ఒక హిమాలయస్కి పర్వతానికి వెళ్ళాలనుకుంటాడు. అది ఏమంటారు మధ్యలో ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చిందో అవి చూపిస్తుంటారు. ఈ మూవీ వల్ల ప్రజలకి అంటే పీపుల్స్కి, ఫ్యాన్స్ కానీ ఏమన్నా మెసేజ్ ఉందా? మెసేజ్ అంటే జస్ట్ దేవుని భక్తి ఉంటుంది. ఇప్పుడు భక్తి ఉంటే, ఆ నమ్మకం ఉంటే సక్సెస్ అవుతారు. అదే ఉంది మూవీ. గామి అంటే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, విజువల్ వండర్, ఫీల్ గుడ్ మూవీ.
వితౌట్ ఎనీ ఏమంటారు అదేమంటారు అది ఉంటుంది ఐటమ్ సాంగ్స్ అయినా ఏవైతే వల్గర్ సీన్స్ ఉంటాయో అవి ఏం లేకుండా మంచి ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా. ఫుల్ కంటెంట్. అయ్యా సామి ఏముందయ్యా గామి చాలా చాలా బాగుంది. చాలా వేరే అంటే నా లైఫ్లో ఇట్లాంటి సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక తెలుగుడు కూడా ఇట్లాంటి సినిమా చూసాడా, ఇట్లాంటి సినిమా తీసురా అంటే నిజంగా చేసి చూపించిండు మా అన్న. చిన్న వయసులో ఇంత పెద్ద సినిమా తీయడం చాలా సాహసం అని చెప్పుకోవచ్చు అన్న. 6 సంవత్సరాల సినిమా అంటే మజా కానా, నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక చెప్తాను, నాకు సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే విజువలైజేషన్ చాలా బాగుందన్న. అంటే చూపించే విధానం చాలా మంది హిమాలయాలకు వెళ్ళిన కోరిక ఉంటుంది. నిజంగా వాళ్ళకి కోరిక ఉన్న వాళ్ళు ఈ సినిమాకి రావాలని మనస్ఫూర్తి ఒకట. చాలా ప్రతి ఒక్క సీన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా చాలా ఇంత చిన్న డైరెక్టర్ అంత పెద్ద సీన్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే విజయం మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము చూసాం కానీ మన కేజీఎఫ్లో ఒక సాంగ్ ఉంటుంది తందాని నాన్న, అట్లాంటి సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది ఎమోషనల్ సాంగ్ వస్తుంటుంది పోతుంటుంది. అది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకోటి శివుని సాంగ్ ఉంటుంది మా సాంగ్, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా హిమాలయాలు కూడా సింహాలు ఉంటాయా అనే దానికి నిజంగా హీరో చాలా బాగా ఇప్పించాడు అన్న. అది కూడా చాలా బాగుంటుంది. ఒక్క విషయం చెప్తానన్నా, మేక తోక సినిమా కేక చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి తన అమృతం చెప్పేసింది మన చాందిని చౌదరి. జనాగణ మన రఫాడించాడు భయ యూసఫ్ సేన చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేశాను. నిజంగా నేను చెప్తాను ఈ 3 విషయాలకైతే పక్క వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం చెప్తానన్నా, సినిమా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అంటే మన సినిమా స్టోరీ హీరో ఎవరు, అసలు ఈ ఒక అమ్మాయి ఏడుస్తుంటుంది, అమ్మాయి ఎవరు, అసలు ఒక విచిత్రమైన ప్లేస్కి వెళ్తారన్న. అసలు ఎందుకు వెళ్తారని హీరో చూపించే విషయంలో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓకే అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది నేను చేస్తాను అనిపిస్తుంది అన్న. ఫైట్స్ అంటే మన లాయన్తో కానీ ఒక స్టార్టింగ్ వచ్చి ఎంట్రీ స్టేజ్లో ఒక ఫైట్ ఉంటుంది. చెప్తాను 2 సాంగ్స్ ఉన్నారన్న. ఒకటి ఎమోషనల్ సాంగ్ ఉంది, ఒకటి మాస్ సాంగ్ ఉంది. ఆ 2 సాంగ్స్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. చాలా బాగా అనిపించింది. నిజంగా నేను చెప్తాను హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అన్న. కామెడీ అలా ఎక్స్పెక్ట్ చేయదు, కామెడీ రొమాన్స్ కిస్ అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయదు. కానీ సినిమా అయితే చాలా బాగా అనిపించింది అన్న. చెప్పిన వాళ్ళు గజ్జిని అనుకుంటాను నాకు తెలిసి. సినిమా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదన్న సినిమా, వెళ్ళి మెచ్చుడు వాళ్ళకి సినిమా అయితే అర్థమని అనుకుంటున్నాను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. అందుకు కొత్త కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ అయితే కొత్తగా అనిపిస్తారు మనకి. అంటే మనకి ఈ మూవీ 5 years బ్యాక్ తీశారు. ఇప్పుడు శివరాత్రి రోజున రిలీజ్ చేశారు మూవీ. దీనికి శివుడి గురించి కూడా మనకి బీజిఎం ఆర్ఆర్ కానీ శివం బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం అయితే హైలైట్ అయ్యాక మనకి శివరాత్రి రోజు నాడు ఆ శివం బీజిఎం విన్నప్పుడు మనకి ఒక ఫీల్ అనిపిస్తుంది. శివుడిని మనకి రివీల్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ బీజిఎం అయితే ఎక్సలెంట్ అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే కొత్త స్టోరీ ఇది, కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. అంటే మనకి రొమాన్స్, ఫైట్ సీన్స్, మాస్ సీన్స్, ఆ సీన్స్ చూస్తే వాళ్ళకి అంటే ఆ ఎక్స్పెక్టేషన్తో అయితే రావద్దు భయ్య మూవీకి. కొత్తగా ఒక స్టోరీ చూడాలి, కొత్తగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ చూడాలి, కొత్త కాన్సెప్ట్ చూడాలన్న వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అర్థమవుతుంది. కంపల్సరీ చూడండి, మీకు నచ్చుతుంది మూవీ అయితే. బాగుంది భయ్య. ఒక క్లైమాక్స్ సీన్లో 20 minutes మాత్రం మనకి గూస్ బంప్ సీన్స్ వస్తాయి. సింహంతో ఒక సీన్ ఉంటుంది, ఆ విక్స్పర్ సీన్తో. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ భయ్య. గూస్ బంప్స్ వస్తాయి. సింహం ఎలా మీదకి వచ్చినట్టు ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. బాగుంది భయ్య మూవీ, కంపల్సరీ చూడండి. ఆ చాంద్రి గారి యాక్టింగ్ అని విశ్వసరి యాక్టింగ్ అని 100% 100 ఇచ్చారు భయ్య. యాక్టింగ్ పరంగా చూసుకుంటే మొత్తం కంపల్సరీ యాక్టింగ్ అయితే 100కి ఇచ్చారు. బాగుంది మూవీ, కొత్త కాన్సెప్ట్. విఎఫ్ఎక్స్ అయితే హిమాలయ పర్వతాలు విఎఫ్ఎక్స్ మొత్తం మనకి కొత్తగా మనకి బాగా విజువల్స్ అయితే బాగా చూపించారు భయ్య. ఎందుకంటే ఆ హిమాలయ పర్వతం రియల్గా మనం అక్కడ వెళ్ళి వాళ్ళు యాడ్ చేసినట్టు ఆ టైప్లో చూపించారు. విజువల్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది మనకి. హిమాలయ పర్వతాలు వెళ్ళినట్టు మొత్తం ఆ సీన్స్ కానీ మొత్తం కొత్తగా అనిపించాయి మనకి. ఆ విజువల్స్ మొత్తం రియల్గా చూసినట్టు అనిపించింది. అగోరా క్యారెక్టర్ కానీ ఐవన్ మొత్తం రివీల్ చేస్తారు, బాగా చూపించారు భయ్య. అంటే మనకి బోరింగ్ అంటే స్లోగా వెళ్ళినా కూడా మూవీ కొంచెం మనకి సెకండ్ హాఫ్లో ఒక 20 minutes మాత్రం మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. 20 minutes మాత్రం హైప్ క్రియేట్ చేస్తుంది. బాగుంది మూవీ. కొత్త ల్యాగ్ అంటే అంత ల్యాగ్ ఏం కాదు, స్లోగా వెళ్తున్నా మనకి సెకండ్ హాఫ్ నుంచి మనకి కొంచెం హైప్ క్రియేట్ చేస్తుంది మూవీ. పర్లేదు, బాగుంది భయ్య మూవీ అయితే. ఒక కొత్త జానరు, కొత్త కాన్సెప్ట్తో చూడాలంటే కంపల్సరీ గామే మూవీ చూడండి, మీకు బాగా నచ్చుతుంది. కంపల్సరీ చూడండి మూవీ, బాగుంది. ట్విస్ట్ అంటే ఏమీ ఉండదు భయ్య. ట్విస్ట్ అంటే ఏముండదు. దాంట్లో లాస్ట్ ఒక రివీల్ చేస్తారు. అంటే ఒక 3 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టరైజేషన్తో రివీల్ చేస్తూ ఉంటారు. ఆ లాస్ట్ సీన్లో మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ మనకి లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో అర్థమవుతుంది అనమాట. ఆ లాస్ట్ చూసే వరకు మనకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడకపోతే ఈ మూవీ అర్థం కాదు. క్లైమాక్స్ సీన్ చూడండి, కంపల్సరీ మీకు అర్థమవుతుంది మూవీ అయితే. సో మీరందరూ కూడా నెక్స్ట్ షో తప్పకుండా చూడండి. అదే అంటున్నా, చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ బాబు, ది నెంబర్ 1 bullshit guy. థ్యాంక్ యూ. I'm not sure, but yeah, at least we were emotional when we got out of the theater. Yeah.
ఏ రోల్ చేశారు మేడం? ఐఎమ్ ద ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ అంటారు కదా మీరు. యా, ఐఎమ్ నాట్ ద యాక్ట్రెస్. ఫైన్. Uma Durga scenes were very emotional. Climax was very emotional to me. Yeah. థియేటర్లో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మరి? Very attentive ఉన్నారు జనాలు. సో దట్ వాజ్ వెరీ నైస్ టు సీ. ఫోన్లు వాడకుండా అందరూ ఒక 2.5 hours సినిమా చూసారంటే దట్ ఈస్ అ విన్ విన్ ఫర్ అస్. యా మేడం, మూవీ చేపట్టి చాలా ఇయర్స్ అవుతుంది కదా, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా ఫైనల్లీ? యా 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 వచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మా అమ్మాయి ప్రవల్య ప్రొడక్షన్ డిజైనర్ ఈ మూవీకి. సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తారు. అమేజింగ్, ఏమీ తెలియలేదు సెట్స్ అవి అని, హిమాలయస్ అవి చాలా బాగా తీస్తారు. స్టోరీ కూడా అర్థమైంది, చాలా బాగుంది. బాగుంది, బాగా చేశారు. విశ్వక్ గారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.